ఒకప్పుడు పిల్లలు చాలా చాలా కాలం క్రితం పచ్చని చెట్లు, రంగురంగుల పూలతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో చిన్న చిన్న పక్షులు, జంతువులు అందరూ కలిసి సంతోషంగా జీవించేవారు. ఆ అడవిలో ఒక చిన్న పిట్ట ఉండేది. ఆ పిట్ట చాలా మంచిది. ఎవ్వరితోనూ అబద్ధం చెప్పేది కాదు. ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడేది. అందుకే అడవిలోని జంతువులందరూ ఆ పిట్టను చాలా ఇష్టపడేవారు. ఒకరోజు ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయించాడు. పిట్ట తన గూడు నుంచి బయటికి వచ్చి ఆహారం వెతకడానికి వెళ్ళింది. ఎక్కడైనా చిన్న గింజలు దొరుకుతాయేమో అని చెట్టు దగ్గరికి వచ్చింది. అప్పుడే చెట్టు కింద ఏదో మెరుస్తూ కనిపించింది. పిట్ట దగ్గరికి వెళ్ళి చూసింది. అయ్యో, అదొక బంగారు నాణెం! పిట్ట చాలా ఆశ్చర్యపోయింది. పిట్ట మనసులో ఇలా ఆలోచించింది. వావ్! ఎంత అందమైన నాణెం! కాని ఇది నాది కాదు. దీన్ని దాచుకోవడం తప్పు. ఎవరైనా దీన్ని పోగొట్టుకుని ఉండవచ్చు. నేను నిజం చెప్పాలి. పిట్టకు ఒక విషయం గుర్తొచ్చింది. అడవిలో ఒక తెలివైన గుడ్లగూబ ఉంటుంది. ఎవరికి సమస్య వచ్చినా అందరూ గుడ్లగూబ దగ్గరికి వెళ్తారు. అందుకే పిట్ట బంగారు నాణాన్ని తీసుకొని గుడ్లగూబ ఉన్న పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళింది. గుడ్లగూబ అక్కడే కూర్చుని ఉంది. పిట్ట వినయంగా చెప్పింది, గుడ్లగూబ అంకుల్, నాకు ఈ బంగారు నాణెం దొరికింది. కానీ ఇది నాది కాదు. ఏం చెయ్యాలో చెప్పండి. గుడ్లగూబ చిరునవ్వుతో పిట్టను చూసింది. ఆమె చాలా ఆనందపడింది. గుడ్లగూబ చెప్పింది, బాగుంది పిట్టా, నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు. నిజాయితీనే నిజమైన సంపద. గుడ్లగూబ ఆ బంగారు నాణాన్నే సురక్షితంగా పెట్టింది. ఆ మాటలు విన్న పిట్ట చాలా సంతోషించింది. కొద్దిసేపట్లో అడవిలోని జంతువులందరూ అక్కడికి వచ్చారు. అందరూ కలిసి పిట్టను మెచ్చుకున్నారు. ఒక జంతువన్నది, పిట్ట నిజంగా మంచి మనసున్నది. మరో జంతువన్నది, మనమందరం కూడా ఇలానే నిజాయితీగా ఉండాలి. ఆ రోజునుంచి పిట్టను అందరూ మరింత గౌరవించసాగారు. పిట్ట కూడా చాలా ఆనందంగా అడవిలో జీవించింది. పిల్లలు, ఈ కథ మనకు ఏమి నేర్పింది? నిజం చెప్పడం, నిజాయితీగా ఉండడం మన జీవితాన్ని అందంగా చేస్తాయి.